wonders of the world. హలో అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చి కోల్కతాలో ఉన్నాను. మనందరికీ తెలిసిందే కోల్కతా చాలా పెద్ద సిటీ అని. ఇంకా కోల్కతా గురించి చెప్పాలంటే ఒకప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇండియాకి కోల్కతానే క్యాపిటల్ సిటీ అంట. అండ్ బ్రిటిషర్స్కి లండన్ తర్వాత అంత పెద్ద సిటీ ఏంటంటే కోల్కతానే అంట. ఇక్కడ ట్రేడింగ్స్ అవన్నీ జరిపేవారు. నేను ఇప్పుడు కోల్కతాలో ఎక్కడున్నానంటే న్యూ టౌన్ అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీలే ఉంటాయి. నేను ఇక్కడ రూమ్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఫస్ట్ టైం ఓఏలో బుక్ చేసుకున్నాను. అందుకే నాకు చాలా తక్కువకి వచ్చింది, 400కే వచ్చింది. అందుకే ఈరోజు ఇక్కడ స్టే చేశాను. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఈకో పార్క్ అనే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తాను. అక్కడ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ రిప్లికాస్ అయితే ఉంటాయి. అక్కడికైతే చూడడానికి అయితే నేను వెళ్తాను. అక్కడికైతే ఎలా వెళ్ళాలి అని ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే బస్సెస్ ఉంటాయి, ట్రామ్స్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి అండ్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేనైతే బస్ తీసుకొని అయితే వెళ్ళబోతాను. సో లెట్స్ గో. మొత్తానికైతే ఈకో పార్క్ వచ్చేసాను. టికెట్ ప్రైస్ వచ్చి 30 రూపీస్ అండ్ టైమింగ్స్ వచ్చి ట్యూస్డే టు సాటర్డే 12 to 7:30 అండ్ సండే హాలిడేస్ వచ్చి 11 to 7:30. మండే క్లోజ్. ఇది ఎంట్రీ ఫీజు, పార్కింగ్ కోసం ఛార్జెస్. ఇదే మన టికెట్ కౌంటర్. అండ్ మనం లోపలికి వెళ్ళక ముందు ఇవన్నీ ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఎందుకంటే లోపల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా. एयरपोर्ट लेकिन एक दिन आने लगा हाँ सर निकल जाए పార్క్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇది చాలా పెద్ద పార్క్. ఎంత పెద్ద పార్క్ అంటే ఇండియాలో అన్నిటికన్నా పెద్ద పార్క్ అంట. మొత్తం కలిపి 480 ఎకరాస్లో కట్టించారంట. ఇది కట్టించింది వచ్చి మమతా బెనర్జీ సీఎం గారు. అండ్ ఇక్కడ ఇవంతా మనం చూడలేం కాబట్టి ఓన్లీ 7. ఇక్కడ మ్యాప్ ఉంది ఈ పార్క్ గురించి మొత్తం. నేను వచ్చి గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాను. ఐస్ స్కేటింగ్, ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉంది, ఇక్కడ బోటింగ్ అవన్నీ జరుగుతాయి అనుకుంటా. ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంది, బ్యాంబూ గార్డెన్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడికి వెళ్ళాలి 7 వండర్స్ ఆఫ్ వరల్డ్. ఇక్కడికి వెళ్ళడానికి ఒక గంట పట్టిద్ది అనుకుంటా. డియర్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ చాలా రకరకాలైన పూలు ఉన్నాయి. బంతి పూలు ఉన్నాయి, అటుపక్క కొన్ని పూలు ఉన్నాయి మధ్యలో. నాకైతే ఆ పాట గుర్తొస్తుంది, పూలనే కులికేయమంట తను వచ్చేనంట. ఎక్కడికి వచ్చిందో. ఇప్పుడు ఈమె జాగింగ్కి వెళ్తుంది కుక్కని తీసుకొని, అది కూడా హీల్స్ వేసుకొని. చిత్రంగా ఉంది ఈమె ఎవరో. పరుగుల రాణి ప్రీతి ఉష. నేను ఇప్పుడు రోజ్ గార్డెన్కి అయితే వచ్చాను. ఇక్కడ అన్ని రకాల రోజ్లు ఉన్నాయి, రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్. అండ్ వైట్ కలర్ కూడా ఉన్నాయి.
ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. మనం ఇదంతా తిరగలేకపోతే సైకిల్ తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇద్దరు దొక్కే సైకిల్స్ ఫారెన్లో కనిపిస్తాయి కదా, ఇవి కూడా అయ్యే ఉన్నాయి. ఇక్కడ వచ్చి చిన్నపిల్లలు ఉన్నాయి. ఈమె ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని బుక్ చదువుకుంటుంది. మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంది బుక్ చదువుకోవడానికి. బుక్ కాదు, ఏంది ల్యాప్టాప్, సగం ఇరిగిపోయిన ల్యాప్టాప్ ఏం నొక్కుంటుందో. ఇప్పుడు నేను మాస్క్ గార్డెన్కి వచ్చాను. ఇక్కడంతా మాస్కులు ఉన్నాయి. దెయ్యాలు, భూతాలు అన్ని రకాలుగా ఉన్నాయి. కొన్ని దేవుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వచ్చాను. గుమ్ అంట రైల్వే స్టేషన్ ఇది. నెల్లూరుకి టికెట్ లేవంట, ట్రైన్స్ కూడా లేవంట, వెయిటింగ్ లిస్ట్లోనే అంట. రేపు 11 గంటలకి తత్కాల్లో బుక్ చేసుకోవాలి. ఉంటాయో ఉండవు అప్పుడు కష్టం అంట. ఇది చాలా ఫేమస్ రైల్వే స్టేషన్ ఇది. నేను ఇక్కడ కొన్ని ప్లేసెసే నేను కవర్ చేస్తున్నా, ఎక్కువ కవర్ చేయట్లేదు. ఎందుకంటే నేను 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనకి 1 hour 2 hours పడుతుందంట. నేను గేట్ నెంబర్ 1 నుంచి వచ్చాను. 4 నుంచి వచ్చుంటే ఫస్ట్ అది చూసుకొని తర్వాత మిగతా కవర్ చేసేవాడిని. ఓన్లీ మొత్తం ఒక 10 seconds 20 seconds కవర్ చేస్తున్నా. చాలా ఉంది, ఇదంతా మనం తిరగలేం. మనకి ఏదైతే కావాలో అయ్యే చూసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను బటర్ఫ్లై గార్డెన్కి వచ్చాను. ఇక్కడ మనం మొహం పెట్టి ఫోటోలు తీసుకోవచ్చు అనుకుంటా. ఇప్పుడు లోపలికైతే వెళ్తాను. లోపల నాకు తెలిసి చాలా రకాల బటర్ఫ్లైస్ ఉంటాయి అనుకుంటా. ఓ సూపర్ ఉంది. ఇక్కడుండే బటర్ఫ్లైస్ అనుకుంటా ఇవన్నీ. ఫొటోస్ ఉన్నాయి. Ouch, it hurts. Please do not touch our wings. Okay. ఏది నాకు ఒక్కడో కనిపెట్టలా బటర్ఫ్లై. తూనీగా ఇందాక పరిగెడతా వేనా వెనక. ఏది ఎక్కడున్నావు? కనిపించట్లేదు. నా లోపల దాంకున్నాయేమో, ఎవరైనా ఏమైనా చేస్తారని. మొత్తానికి 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ ఎట్టెళ్ళాలో అని అర్థం కావట్లేదు. గంట సేపు పట్టింది గేట్ నెంబర్ 1 నుంచి గేట్ నెంబర్ 4 దాకా నడవడానికి. ఇక్కడంతా కంచెలు వేసేసి ఉన్నాయి. ఎట్టెళ్ళాలో అర్థం కావట్లా. 5 నిమిషాల నుంచి ఇక్కడే తిరుగుతూ ఉన్నా. దారి మొత్తం కనిపించట్లా. మేబీ కొంతమంది అటు వెళ్తారు, అటు దారి ఉండొచ్చు, చూద్దాం. ఇదేందో మీకు తెలుసా? దీని పేరేందో? మనం 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలంట. టికెట్ వచ్చి 30 రూపీస్. టికెట్ ఎందుకంటే ఇక్కడ ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ ఇదే 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్, అందుకే టికెట్ తీసుకోవాలి. సో లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. లైన్గా ఒక్కొక్కటి కవర్ చేద్దాం. మనం ఫస్ట్ పిరమిడ్స్ చూడడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం ఫస్ట్ పిరమిడ్స్ చూడాలంట. పిరమిడ్స్ మీకు తెలుసు కదా, ఈజిప్ట్లో ఉంటాయి. ఇది ఇక్కడ ఇవన్నీ టచ్ చేయకూడదంట, ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట ఇది. ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్తాను మమ్మీని చూడడానికి. ఎక్కడ ఉంటుందో మమ్మీ, వెళ్ళేసి చూద్దాం. పిరమిడ్స్ నా వెనకాల ఉన్నాయి కదా, చూపిస్తాను మీకు అంతా చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను పిరమిడ్ లోపలికి అయితే వెళ్తాను.
ఇక్కడంతా గోడ పైన చెక్కు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎప్పుడెప్పుడో ఉంటారు కదా మనుషులు, వాళ్ళ బొమ్మలు ఇవన్నీ. వీళ్ళు మనుషులు ఏలియన్స్. ఇక్కడైతే మన మమ్మీ ఉంది. మమ్మీ చూశారు కదా పిరమిడ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈజిప్ట్ నుంచి జార్డాన్కి వెళ్ళిపోతాం. పెట్రా అదే ఓల్డ్ హెరిటేజ్ సైట్. ఒక పెద్ద రెడ్ రాక్ పైన చెక్కారంటే ఇది. దీని లోపల మొత్తం కలిపి 800 సమాధుల దాకా ఉన్నాయంట. చాలా ఘోరమైన, చాలా భయంకరమైన ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది చాలా పురాతనమైనదంట. ఎప్పుడో కట్టారంట. అప్పుడెప్పుడో పురాతన కాలంలో కట్టారంట ఇది. పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళాను కదా, చాలా వేడిగా ఉంది. దీని లోపలికి వెళ్ళినా కూడా వేడిగా ఉంది. బయట ఏమో చల్లగా ఉంది. ఎందుకో లోపల ఏమైనా హీటర్స్ ఏమైనా పెట్టారేమో. పెట్రా కూడా చూసేసాం. తర్వాత మన నెక్స్ట్ స్టేషన్ జోర్డాన్ నుంచి బ్రెజిల్కి వెళ్ళబోతున్నాం. అదే క్రైస్ట్ ద రిడీమర్ బ్రెజిల్లో ఉంది. రియోలో ఉంది. ఇది మొత్తం ఒక 30 మీటర్స్ ఉంటుందంట ఒరిజినల్ది. ఇది ఎన్ని మీటర్స్ ఉందో నాకు తెలీదు. 30 మీటర్స్ 98 ఫీట్స్ ఉంటుందంట ఒరిజినల్ది అయితే. అది కట్టడానికి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ పట్టిందంట. 1922 ఆ టైంలో కట్టారు అది. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం జార్డాన్ నుంచి ఈస్టర్ ఐలాండ్ స్టాచ్యూస్ దగ్గరికి వచ్చేసాం. ఈ స్టాచ్యూస్ చూస్తున్నట్టయితే మొహం లాగా ఉన్నాయి. అన్ని ఫేజెస్తో కట్టించారు. ఎందుకు కట్టించారంటే ఆ రోజుల్లో వాళ్ళ కింగ్డమ్ ఉంటుంది కదా, ఆ కింగ్డమ్లో ఎవరైనా గొప్ప వ్యక్తులు చనిపోతే వాళ్ళ గుర్తుగా ఇలా కట్టించారంట. చూడండి, వీటిని మోయ్ అని అంటారంట. ఇక్కడ నుంచి మన ఇండియాలో ఉన్న ఓల్డ్ వండర్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. మీరు ఈ పాటికి పేరు గెస్ట్ చేసే ఉంటారు. అదే తాజ్మహల్, ముంతాజ్, షాజహాన్ కట్టించారు కదా. తాజ్మహల్ మీరు చూసేసి ఉంటారు. నేను ఇప్పటికీ 2-3 సార్లు వెళ్ళా. చాలా బాగుంటుంది తాజ్మహల్. ఇండియా నుంచి చైనాకి అయితే వెళ్ళబోతున్నాను.
ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది మనకి పైనుంచి శాటిలైట్ నుంచి చూసినా కనిపిస్తుందంట, అంత పెద్ద చైనా వాల్ ఇది. నేను నిజంగా చైనాకైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు మన లాస్ట్ వండర్ ఆఫ్ ది వరల్డ్ కొలోసియంకి అయితే వచ్చేసాం. ఇది చాలా ఫేమస్. ఇది ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. మీరు చూసే ఉంటారు గ్లాడియేటర్ మూవీ. నా వెనకాల బ్యాగ్ ఉంది కదా, నేను దాంట్లో సరిపోతా. చూశారు కదా ఈ పార్క్ ఎలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కోల్కతాకి వస్తే మీరు ఖచ్చితంగా ఈ పార్క్ రండి. 12 నుంచి 7:30 దాకా ఈజీగా టైంపాస్ అయిపోతుంది మొత్తం. అండ్ మనకు కావాల్సిన ప్లేసెస్ అన్నీ ఉంటాయి. గార్డెన్స్, 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కొన్ని చాలా ఉన్నాయి. రోజ్ గార్డెన్ కూడా నాకు బాగా నచ్చింది. వాటర్ ఫౌంటైన్స్ అన్నీ నచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో ఇప్పుడు దాకా లాస్ట్ వరకు చూసారంటే చాలా థ్యాంక్స్.